Hello guys, welcome to my channel. Today in this video we have to discuss about the Bayes theorem. In this generation or in this era, the Bayes theorem is very important because in artificial intelligence and machine learning, the mainly using this theorem. In the machine learning, this is the basic concept actually. So for example, we are seeing that in Amazon ML school, ML summer school, like that. In that schools also, there are teaching about this only. So this is the basic concept of that ml. So today we have to discuss about this, and this is also very important in this btech era. So today we have to discuss about this. So first mainly we are seeing this statement. So in this statement ఏమని ఇచ్చాడంటే, సో ఈ స్టేట్మెంట్లో ఇఫ్ ఈ1 కామా ఈ2 మీన్స్ ఈవెంట్ 1 కామా ఈవెంట్ 2 అండ్ సో ఆన్ ఈవెంట్ 10 బి ఎన్ మ్యూచువల్లీ డిస్జాయింట్. సో మ్యూచువల్లీ డిస్జాయింట్ అంటే ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అని కూడా అనుకోవచ్చు. సో డిస్జాయింట్ ప్లేస్లో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అని కూడా రాసుకోవచ్చు. సో మన డిస్జాయింట్ అంటే ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అనుకున్నాం కదా. సో వాట్ ఈజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్? సో వాట్ ఈజ్ మీన్ బై దిస్ అంటే కనుక, మనం ఏంటంటే ఏమన్నా ఒక ఈవెంట్స్ తీసుకున్నామంటే ఆ 2 ఈవెంట్స్ అనేది ద మీన్స్ నో 2 ఈవెంట్స్ హ్యాపెన్స్ టుగెదర్ అనమాట. సో ఏదైనా 2 ఈవెంట్స్ కనుక తీసుకుంటే ఒకసారి మనకి ఒక సెట్ కింద రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక రఫ్ వర్క్ చేసుకుంటే ఈ1 అనేది మనం ఒక నెంబర్ ఆఫ్ బాయ్స్ కింద తీసుకుందాం, స్టూడెంట్స్. ఈ2 అనేది యాజ్ యూజువల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ గర్ల్స్ కింద తీసుకుందాం. సో మనకి ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఏమైనా వస్తుందా? సో ఏమీ రాదు కదా. సో ఇట్ లీడ్స్ టు ద నల్ సెట్. సో దీన్నే మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటాం. సో ఏవైనా ఒక 2 ఈవెంట్స్ తీసుకుంటే సో దాంట్లో నుంచి మనకు వచ్చే రిజల్ట్ అనేది 0 నథింగ్ అవ్వాలి. సో మనకి ఏ సెట్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ1 అనేది 1 2 3 తీసుకుందాం, ఈ2 అనేది 6 7 8 తీసుకుందాం. సో ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏమైనా వస్తుందా? సో ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 చేస్తే మనకు వచ్చేది నల్ సెట్. సో ఇంటర్సెక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఈ రెండిట్లో సేమ్ ఉన్నాయి కదా మనం తీసుకుంటాం. సో అట్లా వచ్చేదాన్నే మనం ఇంటర్సెక్షన్ అంటాం. సో ఇలా ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఈజ్ ఈక్వల్స్ టు నల్ సెట్ అని దేన్నైతే అంటామో దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అంటాం. ఇదే దీని మీనింగ్. సో ఇఫ్ ఈ1 కామా ఈ2 అండ్ సో ఆన్ ఈఎన్ బి ఎన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ అన్నీ కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ అండ్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. విత్ పి ఆఫ్ ఈఐ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే మీనింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఏంటంటే దీన్ని ఈ ఆఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని కూడా రాసుకోవచ్చు మనం ఈ ప్లేస్లో. బట్ ఏదైనా ఒకటే, దీని మీనింగ్ మనకి 0కి అనేది ఈక్వల్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు అండ్ సో ఆన్ ఎన్. సో ఈవెంట్ అనేది ఉంటేనే కదా మనకి ఇక్కడికి వస్తుంది. సో 0 అయితే మనకి అది ఈవెంట్ ఎలా అవుతుంది? సో ఉండదు కాబట్టి మనకి ఇక్కడ ఈ కండిషన్ అని ఇచ్చాడు. ఫర్ ఎనీ ఆర్బిటరీ ఈవెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక శాంపుల్ స్పేస్లో, ఇది ఒక శాంపుల్ స్పేస్. సో దీంట్లో మనం ఒక ఈవెంట్స్ అనేవి తీసుకుంటుంటే ఇవనేవి ఒక ఆర్బిటరీ ఈవెంట్స్ అనేసి ఇచ్చాడు. ఈజ్ నథింగ్ బట్ సో ఈ1 ఈ2 ఈ3 అండ్ సో ఆన్ ఈఎన్ ఈవెంట్స్ ఒక శాంపుల్స్ ప్లేస్లో ఈవెన్ ఈవెంట్స్ అని ఇచ్చాడు. వెన్ ఇక్కడ అలాగే ఏమి ఇచ్చాడంటే ఏ విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్. సో వీటిలో ఒక యూనియన్ చేస్తే యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈ ఆఫ్ ఐ, ఇది అనేది మనకి యూనియన్ అవుతుంది అండ్ ఇది అనేది మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది, మనకు తెలిసిందే కదా. సో యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈ ఆఫ్ ఐ. సో ఏ అనేది ఇవన్నీ యూనియన్ చేస్తే దానికి సబ్సెట్ అనేది ఇచ్చాడు. సో ఇచ్చాక మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? పి ఆఫ్ ఈఐ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు పిఈఐ ఇంటర్సెక్షన్ ఏ బై పిఏ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ బై సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పిఐ ఇంటూ పిఏ బై ఐ అనేది ఒక కండిషన్ ఇచ్చాడు. సో మనం ఏంటంటే ఇప్పుడు చేస్తూ మనకి ఈ కండిషన్
తీసుకురావాలి. సో మనం ఒక ప్రూఫ్ చేద్దాం ఇప్పుడు. సో దాన్ని బట్టి ఈ కండిషన్ అనేది మనకి ప్రూవ్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రూఫ్. సో ప్రూఫ్ వచ్చేసి గివెన్ ఏమిచ్చాడు మనకి, n ఈవెంట్స్ ఇచ్చాడు. సో గివెన్ ఈవెంట్స్ అనేవి n ఇచ్చాడు మనకి. సో గివెన్ ఈవెంట్స్ E1, E2 అండ్ సో ఆన్ En అని ఇచ్చాడు. వేర్ ఏమిచ్చాడు, ఏ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ శాంపుల్ స్పేస్లో మనకి ఏ అనేది ఉందని ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ అని కూడా రాసుకోవచ్చు. యూనియన్ అంటే దాన్ని బట్టి మనకి ఇంటర్సెక్షన్ కూడా అయినట్టే కదా. యూనియన్ అంటే ఏంటి, మొత్తం అది ఇది ఐ మీన్ ఈవెంట్ కలిపి రాసేయడాన్ని యూనియన్ అంటారు. సో అలాగే ఇంటర్సెక్షన్ కూడా ఉంటుంది కదా. సో దాన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అని కూడా మనం రాసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్, మనకి ఎస్ అంటే ఏంటి, ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కదా శాంపుల్ స్పేస్లో, అన్ని ఈవెంట్స్ ఉన్నాయి. సో మనం ఏమని రాసుకోవచ్చు, E1 యూనియన్ E2 యూనియన్ అండ్ సో ఆన్ En అని రాసుకోవచ్చు కదా. బికాస్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, అన్ని ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి E1 E2 E3 అండ్ సో ఆన్ En ఈవెంట్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఇట్లా రాసుకున్నాం ఎస్ బదులు. సో నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, మనం దీన్ని సింగిల్గా యూనియన్ చేసుకొని రాసుకోవచ్చు కదా. సో ఏమని రాసుకోవచ్చు అంటే ఏ యూనియన్ E1. సో దీన్ని E1 అని రాసుకుని ఇక్కడ ఏముంది మనకి ఇంటర్సెక్షన్ ఉంది, అలాగే ఏ దీనికి కూడా యూనియన్ అవుతుంది కదా, ఏ యూనియన్ E2 ఈవెంట్ 2 అండ్ సో ఆన్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ En. సో ఇలా అవుతుంది కదా. సో మనం దీని నుంచి ఏం చేసుకున్నామో చూడొచ్చు. సో దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, బికాజ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అని ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ అని రాసుకున్నాం. అండ్ ఎస్ ఏంటి అంటే శాంపుల్ స్పేస్ కాబట్టి శాంపుల్ స్పేస్లో ఉన్న ఈవెంట్స్ అన్ని యూనియన్ చేసామనుకో, కలిపామనుకో మనకి శాంపుల్ స్పేస్ వచ్చేస్తుంది. సో కాబట్టి దాన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ యూనియన్ ఆఫ్ E1 సో ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ E1 యూనియన్ E2 యూనియన్ అండ్ సో ఆన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు శాంపుల్ స్పేస్ని. అండ్ ఏంటి అంటే మనం దీన్ని విడివిడిగా ఇట్లా ఇంటర్సెక్షన్ చేసుకుని యూనియన్ చేసుకుంటున్నాం. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే వీ నో దట్ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు పైన, దేర్ఫోర్ ఈవెంట్ 1, ఈవెంట్ 2, అండ్ సో ఆన్ ఈవెంట్ n ఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్ అని ఇచ్చాడు. అంటే ఏంటి, మ్యూచువల్లీ డిస్జాయింట్ అంటే ఏంటో నేను మీకు ఇక్కడ చెప్పాను కదా. సో ఈ ఈవెంట్స్ అన్నీ మ్యూచువల్లీ డిస్జాయింట్ అని చెప్పాడు. సో ఈవెంట్స్ అన్నీ మ్యూచువల్లీ డిస్జాయింట్ అయితే మనం దాన్ని దేంతో అయినా మల్టిప్లై చేస్తే అవి కూడా యాజ్ యూజువల్ డిస్జాయింట్ అనే అవుతాయి. సో లైక్ దట్ దేర్ఫోర్ ఏ యూనియన్ E1 ఏ ఇంటర్సెక్షన్ E1 ఏ ఇంటర్సెక్షన్ E2 అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ En ఆర్ ఆల్సో మ్యూచువల్లీ డిస్జాయింట్ అనే అర్థం ఇక్కడ. సో ఇదేంటి అంటే, సో ఇది మ్యూచువల్లీ డిస్జాయింటే కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ అండ్ మనం దీన్ని ఇట్లా రాసేసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ E2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ E3 అండ్ సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ En. మనం దీన్ని ఇట్లా రాసేసుకోవచ్చు. సో ఏంటి అంటే ఇవన్నీ యూనియన్స్లో ఉన్నాయి కదా. సో వీఆర్ చేంజింగ్ దీస్ యూనియన్స్ ఇంటూ ఎడిషన్స్. సో ఏమని రాసుకోవచ్చు అంటే చేంజింగ్ యూనియన్స్ ఇంటూ ఎడిషన్స్. సో ఇట్లా రాసుకోవచ్చు, ఆర్ మీరు నార్మల్గా రాసేసిన నో ప్రాబ్లం. ఇది మీకు అర్థం అవడం కోసం రాశాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దీని నుంచి ఎడిషన్స్లో మార్చుకుంటే ఏమవుతుంది అంటే నౌ, సో మనం దీన్ని ఎడిషన్స్లోకి మార్చేసుకుంటున్నాం కాబట్టి
పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవెంట్ 1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవెంట్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్. ఓకేనా? సో ఇది ఇట్లా చేంజ్ అయిపోతుంది. సో ఇది ఎలా ఉంది అంటే మనకి మల్టిప్లికేషన్ థియరం నుంచి సో దీన్ని ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈవెంట్ 1 అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బై కండిషన్ మల్టిప్లికేషన్ థియరం నుంచి మనం దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఈఐ. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఈవన్ తీసుకుందాం. పి ఆఫ్ ఈవన్ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈవన్. సో దీన్ని మనం బై మల్టిప్లికేషన్ థియరం నుంచి ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఇదంతటిని ఈ ఫార్ములా వాడి ఈ అన్నిటిని మనం ఇలా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో పి ఆఫ్ ఏ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు పి ఆఫ్ ఈ1 ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈ1 ప్లస్ పి ఆఫ్ ఈ2 ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈ2 అండ్ సో ఆన్ పి ఆఫ్ ఈఎన్ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఎన్. సో ఇట్లా కన్వర్ట్ అయిపోయింది. సో ఇదంతా ఎలా ఉంది అంటే మనకు ఒక సిగ్మా ఎడిషన్స్ ఒక ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అట్లా ఉంది కదా. సో దీన్ని అంతటినీ మనం ఒక సిగ్మా నోటేషన్లోకి తీసుకొచ్చేయచ్చు. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. కాజ్ మనకు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అండ్ సో ఆన్ n ఉంది కాబట్టి మనం ఇట్లా సిగ్మా నోటేషన్లోకి తీసుకొచ్చేసాం. అండ్ ఏముంది అంటే పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ అనేది ఉంది. సో మనకు వచ్చిన ఫార్ములా ఇది. సో పి ఆఫ్ ఏ అంటే ఏంటి అంటే సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. సో మనకి ఇక్కడికి వచ్చింది పి ఆఫ్ ఏ వాల్యూ మనకు వచ్చేసింది. సో ఏంటి అంటే బై డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. సో దేర్ఫోర్ బై డెఫినేషన్ ఆఫ్ conditional probability we have P of EI by A. మనకి కండిషనాలిటీ ప్రాబిలిటీ దాని నుంచి మనకి P of EI by అంటే ఏంటి అంటే దాని ఫార్ములా వచ్చేసి P of EI ఇంటర్సెక్షన్ A by P of A అనమాట. సో కండిషనల్ ప్రాబిలిటీ నుంచి దీని ఫార్ములా ఇది. ఒకసారి మీకు కావాలంటే ఆ ఫార్ములాస్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు కావాలి అంటే నేను మళ్ళీ ఇస్తాను. సో దీని నుంచి మనకి ఇక్కడ ఇలా దీని ఫార్ములా ఇలా మల్టిప్లికేషన్ థియరం ఎట్లా వచ్చిందో మనకి కండిషనల్ ప్రాబిలిటీ థియరం వచ్చేసి దీని ఫార్ములా ఇది ఉంటుంది అనమాట. సో మనకి యాక్చువల్లీ ఇది అంటే ఏంటి, మనం మల్టిప్లికేషన్ థియరం నుంచి చేసుకున్నాం. సో దీనికి వేరే ఫార్ములా, దీనికి వేరే ఫార్ములా అప్లై చేసేసుకుందాం మళ్ళీ. సో దీనికి ఏం ఫార్ములా ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ అనేసి తీసుకున్నాం. సో ఇక్కడ మన పి ఆఫ్ ఏ ఎంత వచ్చింది, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్లో అడిగిన ప్రాబ్లం ఇచ్చిన కండిషన్ మనం ఇట్లా ప్రూవ్ చేసుకున్నాం కదా. సో మనకి ఏంటి అంటే బేయిస్ థియరం ప్రూవ్డ్ అయిపోయింది. సో హెన్స్ బేయిస్ థియరం ప్రూవ్డ్. సో ఇది ఇంతేనండి, చాలా సింపుల్. ఓకే గైస్, ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ దట్ కమెంట్ సెషన్. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఐ విల్ బీ రెస్పాన్స్ టు యువర్ కమెంట్స్. అండ్ నేను ఏంటి అంటే మీ అందరి కమెంట్స్ ఒకసారి చెక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. అండ్ ఈ ఫార్ములాస్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను చూసి చెప్తాను. అండ్ ఇఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది చాలామందికి యూజ్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఏమన్నా మీకు కావాలి అంటే ఒకసారి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే గైస్, బై.